హలో ఎవ్రీవన్. మనం చదువుకుంటున్న వర్తమాని భావ బుక్‌లో నుండి నెక్స్ట్ టాపిక్ అండ్ ఈరోజు ఏం క్వెషన్స్‌కి ఆన్సర్ వస్తుంది అనేది చూద్దాము. ఈ టాపిక్ ఏంటంటే వర్తమానంలోకి లోతుగా వెళ్ళడం. అది ఎలాగా అనే విషయాలు ఈ టాపిక్‌లో ఈ చాప్టర్‌లో తెలుసుకుంటాం మనం. సో, దీంట్లోని ఫస్ట్ క్వెషన్ ఏసే ముందు ఏం అడుగుతున్నారంటే, మీకోసం మీరు మనసులో వెతుక్కోవద్దు. మీకోసం మీరు మనస్సులో వెతుక్కోవద్దు. ఓకే. సో, దీనికి సంబంధించిన క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏంటి చూద్దాం. నేను పూర్తి చైతన్యాన్ని లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించే ముందు నా మనస్సు ఎంతో పనితనాన్ని నేర్చుకోవలసి ఉంది అని అనుకుంటున్నాను. దాని ఆన్సర్ ఏంటి అంటే, లేదు, అవసరం లేదు. మానసిక స్థాయిలో మానసిక సమస్యలు బడవు. ఒక్కోసారి మీరు పని చేయకుండా ఉండడాన్ని అర్థం చేసుకున్నాక, ఇక మీరు నేర్చుకోవలసిందంటూ ఎక్కువగా ఉండదు. ఎలాగైతే వివేకాన్ని సృష్టించడం కోసం పిచ్చితనాన్ని గురించి వివరంగా తెలుసుకోవడం సరిపోదో, అలాగే సంక్లిష్టమైన మనస్సును గురించి తెలుసుకోవడం వలన మీరు మంచి మనోజ్ఞానవేత్త కాగలరేమో కానీ, మనస్సును మించిన స్థాయికి వెళ్ళలేరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒకటేదన్నా మనం నేర్చుకున్నాము అనేసంటే ఆహ్, ఓకే. ఏది ఒక్ ఏదైతే ఒక థింగ్స్ కొన్ని పని చేయకుండా ఉంటున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఎందుకు పని చేయట్లేదు అనే విషయాలు మనం అర్థం చేసుకున్నా కానీ ఆహ్, అర్థం చేసుకున్నా మనం నేర్చుకోవాలి అని అనుకునే థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవి మనకి ఎక్కువగా కనిపించవనమాట. మనకు కనిపించవవి. ఇక్కడ కూడా ఏంటంటే ఆహ్, మామూలుగా ఆహ్, వివేకం అవ్వాలి అనేసంటే ఒక మంచి ఆహ్, అంటే సెన్సిబుల్ పర్సన్, ఒక మంచి విజ్డమ్ ఉన్న పర్సన్‌గా మారాలి అనేసంటే ఆహ్, పిచ్చితనం కోసం అని రీసెర్చ్ చేసి దాని కోసం ఫుల్‌గా తెలుసుకొని, అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఒక మంచి సైకాలజిస్ట్‌గా తయారవుతాం కానీ, దానికి బియాండ్ ఎలా వెళ్ళొచ్చు అన్న విషయం అనే దాని మీద మనకి గ్రిప్ రాదనమాట. ఇప్పటికే చైతన్య రాహిత్యపు స్థితి యొక్క పనితనం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఉనికి మూలంలో ఉన్న మీ సత్య రూపానికి బదులుగా మనస్సులో గుర్తింపు వలన ఏర్పడ్డ అసత్య స్వరూపమైన అహం అమర్చబడటం. జీసస్ చెప్పినట్లు ద్రాక్ష తీగ తీగల ద్రాక్ష తీగల నుండి త్రుంచివేయబడ్డ కొమ్మగా మీరు మిగులుతారు. అహం అవసరాలు అంతేలేనివి. హాని వచ్చని కలిగించవచ్చని, బెదిరింపబడవచ్చని అనుకోవడం వల్ల అది భయం, కొరతల స్థితిలో బ్రతుకుతుంది. ఒక్కోసారి మీ లేమితనం యొక్క తీరును తెలుసుకున్న తర్వాత, దాని లెక్కలేనన్ని ప్రతిరూపాలు కనుక్కొని, దాన్ని మీ వ్యక్తిగత సమస్యగా మార్చుకోనక్కరలేదు. అంటే దానికోసం ఇంకా ఇది ఎలా సాల్వ్ చేయాలి అని చాలా విధాలుగా తెలుసుకొని, మనం ఏంటంటే ఆహ్, ఇది నా పర్సనల్ ప్రాబ్లమ్ అనే విధంగా మనం చూడనవసరం లేదనమాట. అయినా అహానికి అలా చేయడం మహా ఇష్టం. ఇది ఇక్కడ 2 డిఫరెంట్ థింగ్స్‌లో మాట్లాడుతున్నారు. అహం అనేది వేరు, మనం అనేది వేరు అని. ఓకే. ఇక్కడ మాధురి అనే పర్సన్ వేరు. మాధురి లోపల ఉన్న అహం అనేది వేరు. ఈ 2 డిఫరెంట్ థింగ్స్. ఒకటి కాదు. ఓకే. అది మనం బాగా అర్థం జేసుకోవాలి. ఈ 2 డిఫరెంట్ థింగ్స్‌లో అహం అనేదేంటి? ఈ మాధురి అనే పర్సన్ మీద
అంటే ఓవర్ రైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ అహం అది ఏవైతే థింగ్స్ మనకి ప్రొవైడ్ చేస్తుందో, ఒక భయం గాని, లేదంటే ఒక కైండ్ ఆఫ్ బెదిరించే విధంగా గాని, ఏది మనకు అనిపించినా సరే, ఈ మాధురి అనే ఈ పర్సన్ ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఓకే. ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే అది పర్సనల్ గా తీసుకోకూడదు. మనం ఈ రెండిటిని వేరువేరుగా చూడగలగాలన్నమాట. అది ఎప్పుడు ఇంకో దానితో కలిసిపోయి, దాని మాయా స్వరూపాన్ని బలపరిచి, నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటుంది. కనుక మీ సమస్యలతో చక్కగా అనుసంధించబడడానికి తయారైపోతుంది. అంటే లోపల ఇంకా ఫుల్‌గా మన లోపల మనతో కలిసిపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల మనం డిఫరెన్షియేట్ కూడా చేయలేం. ఇది అది ఆహ్, అంటే ఈ పర్టిక్యులర్ ఎక్స్ అనే పర్సన్ వేరు. ఆహ్, తనకున్న ఆ అహమన్న ఎమోషనో లేదంటే ఒక చిన్న బాడీయో అది వేరు అన్న విషయం అనేది మనం తెలుసుకోలేకపోవచ్చు. మన లోపల కలిసిపోద్దనమాట. అందుకే చాలా మందిలో వారి స్వీయ తత్వంలోని ఎక్కువ భాగం వారి సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఓకే. అంటే పర్సనల్‌గా వాళ్ళకెక్కువ ప్రాబ్లమ్స్ అన్న దీంట్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఒకసారి ఇది జరిగిన తర్వాత చివరిగా వాటి నుండి స్వేచ్ఛను కోరుకుంటారు. అంటే ఎప్పుడైతే మనం ఈ రెండిటిని వేరువేరుగా ఉన్నాయి, ఈ 2 ఒకటి కాదు అన్న విషయాన్ని తెలుసుకుంటామో, అప్పుడు ఈ రెండిటిని వేరుగా చూడాలి. ఆహ్, వీటిని ఒక ఫ్రీడమ్ అన్న దాంతో చూసుకోవాలి అన్న విషయం అనేది తెలుస్తది. అంటే వారి ఆత్మను కోల్పోవటమే చైతన్య రాహిత్యపు అహాన్ని చాలా ఎక్కువ మొత్తంలో బాధలోను, దుఃఖంలోను పెట్టుబడి పెట్టి ఉండవచ్చు. కనుక భావాలతో సహా అచేనత్ అచేతనా తత్వానికి మూలం మనసు యొక్క ఎరుక అని మీరు గుర్తించిన తర్వాత అందులోంచి బయటపడతారు. వర్తమానంలో ఉంటారు. వర్తమానంలో ఉన్నప్పుడు మనసులో చిక్కుకోకుండా అది ఎలా ఉందో అలానే ఉండనిస్తారు. అంటే ముందు ఏం చేస్తాం ఏదన్నా సరే ఆహ్, మన మనము అనే దానికి ఈ మైండ్ అనేది ఓవర్ రైడ్ చేయడం, దాంట్లోని ఎమోషన్స్, దాంట్లో ఉన్న ఫీలింగ్స్ అవన్నీ మనల్ని ఓవర్ రైడ్ చేస్తాయన్నమాట. సో, ఇక్కడ రె ముందు ఒక పర్సన్ గానే ఉంటాం. దెన్ వి బికమ్ టూ టూ పర్సనాలిటీస్‌గా ఉంటామన్నమాట. బిహేవ్ చేస్తాం. అంటే మైండ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ బాడీ మనం అనేది వేరుగా ఉంటాం. ఓకే. సో, లేటర్ ఆన్ ఏంటి అనేసంటే ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉండడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, ఈ మైండ్ ఓవర్ రైడ్ చేయడం అనేది, ఈ భావాలు, ఈ ఎమోషన్స్ అవన్నీ కూడా మెల్లమెల్లగా పోతూ ఉంటాయన్నమాట. వర్తమానంలో ఉన్నప్పుడు మనసులో చిక్కుకోకుండా అది ఎలా ఉందో అలానే ఉండనిస్తుంది. మనసు తనంతట తానుగా పని చేయకుండా ఉండదు. అదొక అద్భుతమైన పరికరం. మి మిమ్మల్ని మీరు దానిలో వెదికి, దానితో గుర్తించుకొని పొరబడితేనే పని చేయకపోవడం మొదలవుతుంది. అప్పుడు అహంకార మనస్సుగా మారి, మీ యొక్క పూర్తి జీవితాన్ని మారుస్తుంది. కాలం అనే మాయను అంతం చేయటం. దీని ప్రశ్న ఏంటంటే, మనసుతో గుర్తుంచుకోకపోవడం అసాధ్యంగా ఉంది. మేమందరం అందులో బాగా మునిగిపోయి ఉన్నాం. ఒక చేపకు ఎగరడం ఎలా నేర్పిస్తారు? దీని ఆన్సర్ ఏం చెప్తున్నారు అంటే, దానికి పరిష్కారం ఇక్కడ ఉంది. కాలం చేసే మాయను అంతం చేయటం. కాలం, మనస్సు విడదీయలేనివి. కాలంని, మనస్సుని విడదీయలేనివి. మనస్సు నుంచి కాలాన్ని తీసేయండి. అది ఆగిపోతుంది. మీరు ఉపయోగించాలి అని అనుకుంటే తప్ప.
మనసుతో గుర్తుంచుకోవడం అంటే కాలంలో చిక్కుకుపోవడమే. కేవలం జ్ఞాపక శక్తి మీద, అపేక్షణ మీద తప్పనిసరిగా బ్రతకడం. ఇది భూత భవిష్యత్తులపై ఎ ఎడతెగని ఆలోచనలతో ఆక్రమించి, ప్రస్తుత క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి, గౌరవించడానికి అసలు ఇష్టపడనివ్వదు. ఎప్పుడైతే మనం ఈ టైమ్, మైండ్ అనేది 2 కలిసి ఉంటాయో, ఎప్పుడు కూడా ఈ భూత భవిష్యత్తు కాలాల్లోనే ఉంటాయి. వర్తమానంలో ఉండదు. అదెప్పుడూ అలానే వెళ్తూ ఉంటది. సో, దానివల్ల ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో జరిగే థింగ్స్ వీటిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. తప్పనిసరిగా తాను ఎందుకు మొదలవుతుందంటే, గతం మీకొక గుర్తింపునిస్తుంది. ఇక జరగబోయేది మీకు ముక్తిని, పరిపూర్ణతను ఏ రూపంలోనైనా ప్రసాదిస్తానులే ప్రసాదిస్తాననే వాగ్దానాన్ని కలిగి ఉంటుంది. కనుక ఇవి 2 ఇవి 2 భ్రమలే. కానీ కాలానుభూతి లేకుండా ఈ ప్రపంచంలో ఎలా ఉండగలం? సాధించడానికి ఏ లక్ష్యాలు ఉండవు. నేనెవరినో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నా గతమే ఇవాళ నేనేమిటి అనేది తెలియజేస్తుంది. కాలం చాలా అమూల్యమైనది. దాన్ని వృధా చేసే బదులు వివేకంతో ఎలా గింజ్ ఉపయోగించుకోవాలో మనం నేర్చుకోవాలనుకుంటున్నాను. కాలం గొప్ప భ్రమ కనుక అది అమూల్యమైనది కానే కాదు. అంటే మనం దాన్ని కాలం అనేది అంటే టైం అనేది ఒక భ్రమ అని చెప్తున్నారు. అదసలు ప్రీషియసే కాదు అంటున్నారు. ఓకే. టైమ్ ఈస్ వెరీ ప్రీషియస్ అని మనం చాలా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం. ఓకే. మీరు అమూల్యంగా భావించేది కాలం కాదు. ఒక్క బిందువుని. ఇప్పుడు ఈ క్షణం అది చాలా అమూల్యమైనది. ఎంత ఎక్కువగా మీరు కాలంపై కేంద్రీకరిస్తారో, భూత భవిష్యత్తుల పైన మీరు ఎంత ఎక్కువ దృష్టి పెడతారో, అంత ఎక్కువగా ఇప్పుడు ఉన్న ఈ అపూర్వ క్షణాల్ని కోల్పోతారు. సో, చాలా బావుంది ఈ పాయింట్ చూడండి. ఎప్పుడైతే మనం టైమ్ అన్న కన్సిడరేషన్ అనేది ఎప్పుడైతే పెట్టుకుంటూ ఉంటామో, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో జరిగే థింగ్స్ వేటి మీద మన కాన్సంట్రేషన్ ఉండదు. ఇప్పుడేంటి నేనిక్కడున్నాను, బుక్ చదువుతున్నాను. బుక్ చదువుతున్నాను. నేను లైన్ బై లైన్ బాగా చూసి చదువుతున్నాను అంటే, నాకు బాగా అర్థమవుతది. అంటే నేనక్కడున్నాను కాబట్టి. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నాను కాబట్టి. ప్రతి లైన్ కూడా డిఫరెంట్‌గా అర్థమవుతది. ఓకే. అదే నేనిక్కడ లేననుకోండి, నాకు నెక్స్ట్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకొక మీటింగ్ ఉంది, లేదా ఇంకేదో ఉంది అన్న జోన్‌లో నేనున్నాననుకో, అక్కడేం మాట్లాడాలి, ఏంటి అన్నది నా మైండ్‌లో రన్ అవుతూ ఉన్నప్పుడు, ఇక్కడేం చదువుతున్నాను అన్నది నా మైండ్‌లోకి వెళ్ళదనమాట. ఇప్పుడే జరిగిన థింగ్ ఒకటి. ఏంటి అంటే, ఇక్కడ మనం టైం కోసం మాట్లాడుతూ ఉన్నాం. వెంటనే నేను టైం అనేది చూసాను. ఓకే. నేను ఇంత సేపటికల్లా దీన్ని ఫినిష్ చేయాలి అన్నది థాట్ క్రియేట్ అయింది మైండ్‌లో. దాని తర్వాత ఇంకేదేదో క్రియేట్ అవుతుంది. నేనిక్కడ చదువుతున్నాను గానీ నాకు కాన్సంట్రేషన్ ఇక్కడ లేదు. సో, మళ్ళీ దాన్ని వెంటనే రియలైజ్ అయ్యి ఓకే. నో ఐయామ్ గోయింగ్ సమ్‌వేర్. ఐ నీడ్ టు బి హియర్ అని చెప్పి వెంటనే ఆ అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని చదవాలి, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని ఈ వర్తమానంలో ఉండి ప్రస్తుతం దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనేసి అనుకుంటున్నాం. లెట్స్ చెక్ వన్స్. ఇప్పుడు నేను చదువుతున్నాను. మీరు వింటూ ఉన్నారు. మీరు వింటూ ఉన్నప్పుడు మీరు ఇంకేమైనా కూడా పని చేస్తూ ఉన్నారా? లేదా దీన్నే వింటూ ఉన్నారా? ఈ ప్రస్తుత క్షణంలో ఉండి దీన్నే వింటూ, దీన్నే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నారా? మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉన్నామా? సో, మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు మన మైండ్ అనేది ఏ విధంగా ఉంటుంది?
ఒకటే వర్క్ చేస్తున్నప్పుడు మన మైండ్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ వెన్ విల్ అండర్‌స్టాండ్ మన ఒక థాట్స్ అనేవి ఫ్రీక్వెన్సీ ఎంతలా ఉంది. అంటే పోర్ అయిపోతూ ఉన్నాయా థాట్స్? లేదంటే స్టేబుల్‌గా ఒక్కొక్కటి ఎప్పుడో ఒకటి. లేదంటే మధ్యలో థాట్స్ వస్తూ పోతూ ఉండడం అలా అవుతుందా? అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకు ఈ క్షణం అంత అపురూపమైనది? ముందుగా ఉన్న ఒక్కటి నొక్కటి అది మా అది మాత్రమే. ఇక్కడ ఇంకొక క్వెషన్ అడుగుతున్నారు. ఏమనంటే వర్తమాన క్షణం వెలుపల ఏమీ ఉం ఏమీ ఉండదు. క్వెషన్ ఏంటంటే భూత భవిష్యత్తులు వాస్తవాలు కావు. కొన్నిసార్లు వర్తమానం కన్నా అదే వాస్తవంగా ఉండవా? మనం ఎవరు? ఇప్పుడు ఎలా తీసుకొని ప్రవర్తిస్తున్నాము? ఇప్పుడు ఎలా తెలుసుకొని ప్రవర్తిస్తున్నాము అనేది గతమే నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఏ చర్యలు తీసుకోవాలో మన భవిష్యత్తు లక్ష్యాలు నిర్ణయిస్తాయి కదా! సో, దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారు అంటే, మనస్సుతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కనుక, నేను చెప్తున్న మీ విషయ ప్రసారాన్ని గ్రహించలేకపోతున్నారు. మనసు దీన్ని అర్థం చేసుకోలేదు. మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. దయచేసి వినండి. అనుభవించడం, ఆలోచించడం, పని చేయడం లేదా అనుభూతి చెందడం అనేవి ఈ క్షణంలో కాకుండా ఇంకెప్పుడైనా జరిగాయా? ఎప్పుడైనా చేయగలననుకుంటున్నారా? ఈ క్షణంలో కాకుండా బయట ఏదైనా ఉండి జరిగే అవకాశం ఉంటే సమాధానం తెలిసిందే గదా! ఏది గతంలో జరగలేదో అది ఇప్పుడే జరిగింది. ఏది భవిష్యత్తులో జరగదు అది ఇప్పుడే జరుగుతుంది. మీరు గతం అని అనుకుంటున్నది మనస్సులో నిలుపుకున్న ఒకప్పటి వాస్తవ క్షణం. ఒక్క జ్ఞాపక ఛాయలు మాత్రమే. గతం గుర్తొచ్చినప్పుడు మీరు ఒక జ్ఞాపకాన్ని చలిం చలింపచేస్తారు. ఇప్పుడు చేస్తున్నట్లుగానే భవిష్యత్తు ఊహించిన ఈ క్షణం కేవలం మనసు ఊహ. భవిష్యత్తు వచ్చినప్పుడు ఈ క్షణంగానే భ భవిష్యత్ గురించి ఆలోచించినప్పుడు మీరు ఈ క్షణంలోనే చేస్తారు. భూత భవిష్యత్తులకు వాటి సొంత వాస్తవాలు లేవు. స్వయం ప్రకాశితం కాని చంద్రకాంతి, సూర్యకాంతిని ప్రతిబింబిస్తున్నట్లే భూత భవిష్యత్తులు అత్యంత రహితమైన వర్తమాన క్షణం యొక్క కాంతిని, శక్తిని, వాస్తవాన్ని పేలవంగా ప్రతిబింబిస్తాయి. వాటి వాస్తవం వర్తమాన క్షణం నుండి ఎరువు తెచ్చుకున్నవే. నేను ఇక్కడ చెప్తున్న దాని సారాన్ని మనసు అర్థం చేసుకోలేదు. మీరు దీన్ని గ్రహించిన క్షణంలో మనస్సు నుండి ఉనికిలోకి, కాలం నుండి వర్తమానంలోకి చైతన్యం మారుతుంది. హఠాత్తుగా అంతా జీవంలోకి వస్తుంది. ఉనికిలో ప్రకాశిస్తుంది. శక్తిగా ప్రసరిస్తుంది. ఈ పాయింట్ మళ్ళీ చదువుతాను వినండి. నేను ఇక్కడ చెప్తున్న దాని సారాన్ని మనసు అర్థం చేసుకోలేదు. మీరు దీన్ని గ్రహించిన క్షణంలో మనస్సు నుండి ఉనికిలోకి, కాలం నుండి వర్తమానంలోకి చైతన్యం మారుతుంది. మీరు దీన్ని గ్రహించిన క్షణంలో మనస్సు నుండి ఉనికిలోకి అంటే ఈ మైండ్ అన్న దాని నుండి ఒక ఎనర్జీ బేస్డ్ అన్న దీంట్లోకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ మనం
అంటే ఉనికి అంటే ఒక అవేర్‌నెస్ కదా! అవేర్‌నెస్ అన్న దీంట్లోకి వెళ్ళిపోతాం. అక్కడి నుండి అంటే మనం వెంటనే మన మైండ్‌ని చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట. అవేర్‌నెస్‌లోకెళ్ళి, ఆ అవేర్‌నెస్‌లోకి ఎప్పుడైతే వెళ్తామో, అక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? ఆ ప్రెజెంట్ మూమెంట్ అనే దాన్నే కదా అబ్జర్వ్ చేస్తున్నాం. సో, ఆ వర్తమానంలో వాటెవర్ ఇట్ ఈస్ బికమింగ్ యాస్ ఎ ఎనర్జీ. హఠాత్తుగా అంతా జీవంలోకొస్తుంది. అంటే చాలా అలర్ట్ అయిపోతాం ఇప్పుడంతా కూడా. ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో కూడా చాలా అలర్ట్‌నెస్ ఉంటది. ఒక కర్టెన్ ఊగుతుందా? మన చేతులు ఎలా మూవ్ అవుతున్నాయి? మనం ఈవెన్ బ్రెత్ ఎలా తీసుకుంటున్నాం? మన కనురెప్పలు అవి నిజంగా అలా కొట్టుకుంటూ ఉన్నాయా? లేదా? ఏం చేస్తున్నాయి? మనం మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాము? మన ఇయర్స్ అన్నీ కూడా ఆల్ అటెంటివ్‌గా ఉంటాయి. అవన్నీ కూడా ఒక దీంట్లోకి అంటే ఇప్పుడు నేను చూడండి, ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నేను మాట్లాడే ప్రతి మాట అబ్జర్వ్ చేస్తున్నా. అవి ఇయర్స్‌కి వినిపిస్తున్నాయి. దాన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను నేను ఏ విధంగా జెస్చర్స్ చేస్తున్నాను మాట్లాడుతూ ఉన్నప్పుడు, హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి. అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ గూడా ఏంటంటే మనకి తెలియకుండానే ఈ ప్రెజెంట్ మూమెంట్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నామనమాట. ఓకే. ఏదైతే మనం ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసామో అవంతా కూడా ఒక శక్తిగా మారుతుంది. శక్తి అంటే ఏంటి? మనం తీసుకునే ఆ కాస్మిక్ ఎనర్జీగా మారుతుందనమాట. సో, అందుకనే ఎప్పుడు చెప్తూ ఉంటాం గదా! మెడిటేషన్ చేసినప్పుడు కొంత ఎనర్జీ తీసుకుంటాం. ఒక బుక్ చదివినప్పుడు కొంత ఎనర్జీ తీసుకుంటాం. ఒక మంచి ఫుడ్ తిని దాంట్లో మెస్మరైజ్ అయినప్పుడు కొంత ఎనర్జీ తీసుకుంటాం. పెయింటింగ్ చేసినప్పుడు కొంత ఎనర్జీ తీసుకుంటాం. సాంగ్స్ పాడుతూ ఉన్నప్పుడు కొంత ఎనర్జీ అనేది తీసుకుంటాం. సో, ఇవన్నీ అన్ని సోర్సెస్‌లో కూడా మనం ఎనర్జీ తీసుకుంటాం. అలానే ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటూ కూడా మనం మనం ఖర్చు చేసేది అక్కడ ఎనర్జీనే. మళ్ళీ ఎనర్జీనే గెయిన్ చేస్తాం అక్కడ కూడా. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్. థాంక్ యూ సో మచ్. రికార్డింగ్ స్టాప్ చేస్తారండి?